కోల్కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉంచారు. ఈ కేసులో నిందితులకు సీబీఐ అధికారులు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. సంజయ్ రాయ్తో పాటు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో 4 డాక్టర్లు, ఇంకో సివిల్ వాలంటీర్లపై లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ లై డిటెక్టర్ నివేదికను సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. ఇక ఈ టెస్టుల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాను సెమినార్ హాల్లోకి వెళ్లేసరికే ఆమె మరణించినట్లు ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఇటీవల కోర్టుకు చెప్పిన నిందితుడు ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా ఇలాగే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పాలిగ్రాఫ్ పరీక్షలో అనేక నమ్మశక్యం కాని సమాధానాలు వచ్చినట్లు తెలిసింది. సిబిఐ అధికారులు నిందితుడికి ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని సంజయ్ రాయ్ చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. తాను వెళ్లేసరికి ఆ డాక్టర్ అప్పటికి చనిపోయి ఉండటంతో తనకు భయం వేసిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు సంజయ్ రాయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే సమయంలో అతడి తరపు డిఫెన్స్ లాయర్ లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై నిందితుడి లాయర్ స్పందించారు. హాజరైన నిందితుడు ఆందోళనగా కనిపించినట్టు చెబుతున్నారు. వైద్యురాలిపై అత్యాచారం తర్వాత అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ తొలుత నేరాన్ని అంగీకరించారు. అయితే ఇటీవల మాత్రం యూటర్న్ తీసుకున్నాడు. తాను అమాయకునని, తనను ఉద్దేశపూర్వకంగా ఇందులో ఇరికించారని వాపోయారు. అసలు ఆమెపై అత్యాచారం, హత్య జరిగిన విషయం కూడా తనకు తెలియదని జైలు గార్డ్స్తో చెప్పినట్టు కూడా తెలిసింది. అయితే అతడు దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడని అధికారి ఒకరు తెలిపారు. అలాగే హత్య జరిగిన రోజు 2 రెడ్ లైట్ ఏరియాల్లో తిరిగినట్లు అతను చెప్పాడు. ఓ వీధిలో ఓ మహిళను వేధించినట్లు పాలిగ్రాఫ్ టెస్ట్ లో సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. ఈ ఘటన నిఘా కెమెరాలకు కూడా దొరికి. అయితే మొదటి నేరాన్ని అంగీకరించిన నిందితుడు కోర్టులో హాజరుపరిచినప్పుడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, కావాలని ఈ కేసులో తనను ఇరికించారని కోర్టులో ఏడవడం గమనార్హం. అదే ఇప్పుడు టెస్ట్లోనూ చెప్పడంతో కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.